హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామై బేబీ కేర్ టిప్స్. ఈ వింటర్ సీజన్లో ఈ డెలివరీ తర్వాత పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహారాలు అవాయిడ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలో ఈ వింటర్ సీజన్లో పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహారాలు అవాయిడ్ చేయాలనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఆల్రెడీ ఈ వింటర్ సీజన్ కేరింగ్ గురించి, తల్లి అండ్ బిడ్డ కేరింగ్ గురించి వీడియోస్ షేర్ చేస్తాము. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఈ వింటర్ సీజన్లో పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది కూడా వీడియో షేర్ చేసాం. అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది, కావాలంటే చూడండి. సో ఈ వీడియోలో ఎలాంటి ఆహారాలు అవాయిడ్ చేయాలి ఈ వింటర్ సీజన్లో అనేది మనం తెలుసుకుందాం. చల్లని ఆహారాలు అవాయిడ్ చేయండి, అలాగే చల్లటి వాటర్ కూడా అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు ఫ్రిడ్జ్ వాటర్ తాగకండి. అలాగే ఐస్ క్రీమ్స్, సోడా, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఈ వింటర్ సీజన్లో అవాయిడ్ చేయండి. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు డెలివరీ తర్వాత ఏది తీసుకున్నా అది మీ బిడ్డ పైన ఎఫెక్ట్ అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు పాలిస్తున్నారు కాబట్టి అది బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో స్వీట్స్ కూడా ఎక్కువగా వీలైనంత వరకు తినకండి సో డెలివరీ తర్వాత, ఎందుకంటే మీరు మిల్క్ ఇస్తున్నారు, ఖచ్చితంగా బేబీకి జలుబు అనేది అవుతుంది కాబట్టి సో జాగ్రత్త వహించండి. గ్యాస్కి సంబంధించిన ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయండి, అంటే జంక్ ఫుడ్స్, మసాలాలు, బీన్స్, పచ్చి వంటకాలు సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి సో డెలివరీ తర్వాత. ఎందుకంటే సో ఇవి మనకి గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి అండ్ బేబీకి కూడా అంత మంచిది కాదు. అలాగే టమాటా, చింతపండు కూడా వీలైనంత వరకు చాలా వరకు అవాయిడ్ చేయండి. అలాగే అధిక కెఫిన్, సో మనకి కాఫీ టీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది, ఇది గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లం తీసుకొచ్చి పెడుతుంది అండ్ బేబీకి కూడా అంత మంచిది కాదు, చిరాకు చేస్తారు బేబీస్, సో అది అవాయిడ్ చేయండి. అలాగే ఎక్కువ నూనె, ఎక్కువగా కారం ఇవి కూడా బెటర్, ఎందుకంటే మనకి డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండదు డెలివరీ తర్వాత. సో ఇవి తీసుకున్నా కూడా మీకు ఇబ్బంది కలిగిస్తుంది, బేబీకి కూడా మంచిది కాదు. ఎక్కువ ఆయిల్, కారం అవాయిడ్ చేయండి. అలాగే గోరువెచ్చని వాటర్ తీసుకోండి, ఇది చాలా మంచిది గోరువెచ్చని వాటర్ తీసుకోవడం వల్ల. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.